ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమాన ప్రమాదం ఇన్సూరెన్స్ కంపెనీలను బెంబేలెత్తిస్తోంది. ఒక్క ప్రమాదం 1200 కోట్ల రూపాయల బీమా క్లెయిమ్లకు దారితీయనుంది. మృతులకు సంబంధించి బీమా క్లెయిమ్స్ చెల్లింపులు ఇన్సూరెన్స్ కంపెనీలకు భారంగా మారనున్నాయి. నిన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే కూలిపోయిన ఘటనలో 241 మంది మృత్యువాత పడ్డారు. మృతులకు సంబంధించి బీమా క్లెయిమ్స్ చెల్లింపులు ఇన్సూరెన్స్ కంపెనీలకు భారంగా పరిణమించనున్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 120 నుంచి 150 మిలియన్ డాలర్ల వరకు మన కరెన్సీలో 1000 నుంచి 1200 కోట్ల రూపాయల క్లెయిమ్స్ ఎదుర్కొననున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ధ్వంసమైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం విలువే 85 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఏవియేషన్ ఇన్సూరెన్స్ కు సంబంధించి విమానం మొత్తం నష్టం విలువకు క్లెయిమ్ చేస్తే అంతే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్క ప్రయాణికుడి కుటుంబానికి చెల్లించాల్సిన ₹1 కోటి అదనం. ఈ విధంగా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తం 240 కోట్లను మించిపోనుంది. పైగా విమానం పౌర నివాసాలపై కూలిపోయింది. థర్డ్ పార్టీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ నష్టాన్ని విమానయాన సంస్థ వీరికి చెల్లించాల్సి ఉంటుంది. వీరంతా కేసులు వేసి కోర్టుకు వెళ్తే అటు విమానయాన సంస్థ, ఇటు ఇన్సూరెన్స్ సంస్థలకు ఆర్థికంగా పెనుభారమే.